గుడ్ ఈవినింగ్. ఏకలవ్య వీడియో గైడెన్స్లో భాగంగా ఈరోజు మనం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 గురించి చర్చిద్దాం. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, అలాగే పేదరికంతో అలమటిస్తున్నటువంటి దేశాల్లో ఆహారం కోసం ఇబ్బంది పడుతూ తినడానికి తిండి లేకుండా ఉన్నటువంటి ప్రజల గురించి ఒక ఇండెక్స్ని రూపొందించడం జరిగింది. అటువంటి ప్రజలు అంటే తినడానికి తిండి లేకుండా ఉన్నటువంటి ప్రజలు ఎంత మొత్తంలో ఉన్నారు అనే దాన్ని బట్టి ఆ దేశానికి ఇండెక్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఆ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ విధంగానే 2023 సంవత్సరాన్ని పరిగణిస్తూ ఈ మధ్య కాలంలోనే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 విడుదల కావడం జరిగిందనమాట. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023లో మన భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. అది ఎన్నో స్థానం అంటే 111వ స్థానం. అంతేకాకుండా మన భారతదేశానికి పక్కనటువంటి పాకిస్తాన్ అనేది 102వ స్థానంలోను, బంగ్లాదేశ్ 81వ స్థానంలోను, నేపాల్ 69వ స్థానంలోను, శ్రీలంక 60వ స్థానంలోను ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో నిలవడం జరిగిందనమాట. ఈ విధంగా మన దేశం కన్నా మన పొరుగు దేశాలు మరింత మంచి స్థానాల్ని సంపాదించడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ జనాభా చాలా తక్కువ ఉండడం వల్ల ఈజీగా వాళ్ళు ఆహారాన్ని సంపాదించుకునే అవకాశం కలుగుతూ ఉంటుంది. మనది చాలా హయ్యెస్ట్ జనాభా ఉన్నటువంటి దేశం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. అయితే ఆ విధంగా ప్రస్తుతం భారతదేశం ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 111వ స్థానం నిలిచిందనమాట. ఇక్కడ మనం మరో ప్రశ్నని ఏ విధంగా చూడొచ్చు అంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 పరిగణించడం కోసం ఎన్ని దేశాలను తీసుకోవడం జరిగింది, పరిగణలో తీసుకున్నారు అంటే 125 దేశాలను తీసుకోవడం జరిగింది. ఈ 125 దేశాల్లో మన దేశం 111వ స్థానం నిలిచింది. అయితే ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో కొన్ని స్కోర్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సాధారణంగా 0 నుంచి 100 వరకు స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. 0 అనే స్కోర్ సాధించింది అంటే ఆ దేశంలో ఆకలితో అలమటించేవారు అసలు లేరు అని అర్థం అనమాట. అలాగే ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 100 దేని సూచిస్తుందంటే ఆ దేశంలో 100% అంటే మొత్తం ప్రజలందరూ కూడా ఆకలితో బాధపడుతున్నారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఈ విధంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 0 నుంచి 100 వరకు స్కోర్ ఉంటుంది. ఈ 0 to 100 స్కోర్లో 0 వస్తే ఎటువంటి ఆకలి లేదు, 100 వస్తే పూర్తి ఆకలితో ఉన్న ప్రజలు ఉన్నారు అని అర్థం. దీనిలో మన భారతదేశం ఎంత స్కోరు సాధించింది అనే ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మన భారతదేశం ఎంత స్కోర్ సాధించింది అంటే 28.7 28.7 స్కోర్ని సాధించడం జరిగింది. అయితే గతంలో ఏ విధంగా స్కోర్ వచ్చింది అని అంటే సుమారు 2000 సంవత్సరంలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2000లో మన యొక్క భారతదేశం స్కోర్ ఎంత అంటే 38.4. అది 2008 నాటికి 35.5 అయింది, 2015 నాటికి 29.2 అయింది, 2023 నాటికి 28.7గా నమోదైందనమాట. ఈ విధంగా గత 23 సంవత్సరాల్లో సుమారు 10 పాయింట్ల స్కోర్ అనేది మన భారతదేశం మెరుగైనటువంటి స్థానానికి రావడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మన భారతదేశం అనేది పూర్తిగా ఆకలితో ఉండే ప్రజలు కాదు, దీనిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకలి కలిగినటువంటి వారు మన భారతదేశంలో ఉన్నారని ఈ జిహెచ్ఐ తెలియజేసింది. ఈ జిహెచ్ఐ 2023లో భారతదేశంలో ఎటువంటి ఆకలి కలిగి ఉంది అనే ప్రశ్న రావచ్చు. ఆ ఆకలిని ఏమంటారంటే హిడెన్ హంగర్ అంటారు. అది నిజమైన ఆకలి కాదు, హిడెన్ హంగర్ అంటే అంతర్గతంగా ఉన్నటువంటి ఆకలి. ఇంతకీ ఏంటి హిడెన్ హంగర్ లేదా అంతర్గతంగా ఉండే ఆకలి అంటే అర్థం ఏంటంటే సాధారణంగా మనం తినేటటువంటి ఆహార పదార్థాలు 2 రకాలుగా ఉంటాయి, మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అంటే మాంసకృతులు, ఫ్యాట్స్ అంటే క్రొవ్వులు. ఈ 3 పదార్థాలని మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటారు. ఇవి కాకుండా కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ కూడా మనకు అవసరం. అలాంటి మైక్రోన్యూట్రియంట్స్ తక్కువగా ఉండడాన్ని హిడెన్ హంగర్ అని పిలుస్తారనమాట. ఇక్కడ ఈ విషయాన్ని తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. హిడెన్ హంగర్ అంటే అర్థం ఏంటంటే ఆ దేశంలో ఉండే ప్రజలకు మైక్రోన్యూట్రియంట్స్ తక్కువగా ఉండడము అని అర్థం అనమాట. మన దేశంలో ఆ హిడెన్ హంగర్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. అయితే మన భారతదేశంలో ఈ హంగర్ను నిర్మించడానికి అంటే ఆకలి నిర్మూలించడం కోసం మన భారతదేశం చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు మీకు చెప్తాను. అదేంటంటే ఈట్ రైట్ మూమెంట్, పోషణ్ అభియాన్ లేదా నేషనల్ న్యూట్రిషన్ మిషన్, అలాగే మిడ్ డే మీల్ స్కీమ్ అంటే పాఠశాలల్లో అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకి ఉచితంగా మధ్యాహ్న భోజన పథకం, దాన్నే మిడ్ డే మీల్ స్కీమ్ అంటారు, MDM. అలాగే ప్రధానమంత్రి మాతృవందన యోజన, అలాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013, అలాగే మిషన్ ఇంద్రధనుస్ ద్వారా చిన్నపిల్లలకి ఉచితంగా
టీకాలు వేయడం, అలాగే ఐసిడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, దాని ద్వారా అత్యంత చిన్నపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి పోషకాహారాన్ని అందించడం. అంతేకాకుండా పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన, అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే పీడిఎస్, మనందరికీ తెలిసిందే, తక్కువ రేట్లో, సబ్సిడీ రేట్లో ఆహార ధాన్యాలని పేదవాళ్ళకి అందించడం. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ భారతదేశంలో ఈ హంగర్ లేదా ఆకలి లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. అయితే ఈ హిడెన్ హంగర్ అంటే మైక్రోన్యూట్రియంట్స్ మాత్రం తక్కువగా ఉన్నాయి. అందువల్ల మన భారతదేశం అనేది 111వ స్థానంలో నిలిచిందనమాట. ఇక్కడ మరొక అంశం ఏంటంటే, ఈ ప్రపంచ ఆకలి సూచి లేదా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని ఎవరు తయారు చేస్తారు అనే ప్రశ్న రావచ్చు. అది ఎవరు తయారు చేస్తారంటే 2 సంస్థలు తయారు చేస్తూ ఉంటాయి. ఆ సంస్థలు ఏంటంటే కన్సర్న్ వరల్డ్ వైడ్ అనేది ఒక సంస్థ, అలాగే వెల్త్ హంగర్ లైఫ్ అనే సంస్థలు 2 సంస్థలు చేస్తూ ఉంటాయి. ఒకటి కన్సర్న్ వరల్డ్ వైడ్ అనేది ఒక సంస్థ, ఇంకోటి వెల్త్ హంగర్ లైఫ్ అనేది మరో సంస్థ. ఈ 2 సంస్థలు కలిపి సంయుక్తంగా ప్రతి సంవత్సరం కూడా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే దాన్ని రూపొందిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ మరొక అంశం ఏంటంటే, ఈ జిహెచ్ఐ 2023 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆకలి సూచి అనేది సగటు స్కోర్ ఎంతగా ఉంది అనే ప్రశ్న రావచ్చు. సగటు అంటే ప్రపంచవ్యాప్తంగా యావరేజ్ ఎంత ఉంది ఈ స్కోరు అంటే 18.3, 18.3 ఉందన్నమాట. ఈ ప్రపంచ ఆకలి సూచిలో సాధారణంగా 4 పారామీటర్స్ తీసుకుంటారు. అంటే పరామితులు అంటారు లేదా పారామీటర్స్ అంటారు. అంటే దానిలో దేని క్రైటీరియా తీసుకుంటారో వాటినే పారామీటర్స్ అంటారు. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంచనా వేయడం కోసం తీసుకునేటటువంటి 4 పారామీటర్స్ ఏంటంటే, ఒకటి అండర్ నరిష్మెంట్ అంటే పోషకాహారం యొక్క లోపం, 2 చైల్డ్ స్టంటింగ్ అంటే బాలల యొక్క పెరుగుదల లోపం, 3వది చైల్డ్ వేస్టింగ్ అంటే బాల్య వృధా, అలాగే చైల్డ్ మోర్టాలిటీ అంటే పిల్లల్లో మరణాలు. ఇక మీకు చెప్తున్నాను చూడండి, ఈ మధ్యకాలంలో క్వశ్చన్ యొక్క డిఫికల్టీ లెవెల్ పెంచింది. ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీలో కానీ క్వశ్చన్ యొక్క డిఫికల్టీ లెవెల్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. కేవలం మల్టిపుల్ చాయిస్లోనే వేరు క్వశ్చన్స్ని అంటే వేరు స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో సరికానిదేది సరైనదేది అనేటువంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. అందులో మనం ఇన్డెప్త్ చూసుకోవాలి. ప్రతి అంశానికి సంబంధించి కనీసం ఎలాంటి ఇంపార్టెంట్ విషయాలకైనా సరే ఇన్డెప్త్ చూసుకుంటూ ఉండాలన్నమాట. అందుకని ఇంత డీటెయిల్గా మీకు ఇచ్చాను. ప్రపంచ ఆకలి సూచి లేదా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని అంచనా వేయడం కోసం 4 పారామీటర్స్ వాడతారు. ఆ 4 పారామీటర్స్ని తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. అవి ఏంటి అంటే అండర్ నరిష్మెంట్ పోషకాహార లోపం, చైల్డ్ స్టంటింగ్ అంటే బాలల యొక్క పెరుగుదల లోపం, 3 చైల్డ్ వేస్టింగ్ బాల్య వృధా, చైల్డ్ మోర్టాలిటీ పిల్లల్లో మరణాల శాతం. ఈ 4ని కూడా పారామీటర్స్గా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మరో అంశం ఏంటంటే, ఈ జిహెచ్ఐ 2023లో అతి తక్కువ ఆకలితో ఉన్నటువంటి ప్రజలు కలిగి అత్యంత ఉన్నత స్థానంలో అంటే మొదటి స్థానంలో నిలిచినటువంటి మొదటి 5 దేశాలు ఏవి అనే ప్రశ్న రావచ్చు. అంటే ఈ జిహెచ్ఐ 2023లో అసలు ఆకలి అనేది చాలా తక్కువగా ఉండి మంచి స్థానంలో కలిగినటువంటి దేశాలు ఏవి అంటే, మొట్టమొదటిది బెలారస్, 2 బోస్నియా హెర్జగోవినా, అలాగే చిలీ, చైనా. ఈ దేశాల్లో అత్యంత తక్కువ ఆకలి కలిగిన దేశాలుగా పరిగణించడం జరిగిందనమాట. అలాగే జిహెచ్ఐ 2023లో అత్యంత పేదరికం కలిగిన దేశాలుగా నమోదై అత్యంత ఆకలి కలిగినటువంటి దేశాలుగా ఈ ర్యాంకుల్లో చిట్ట చివరి ర్యాంకులు మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, 125 దేశాలు తీసుకోవడం జరిగింది. దానిలో చిట్ట చివరి 5 దేశాలు ఏవి అని అంటే 121వ స్థానంలో లెసోతో అనే దేశం ఉంది, 122వ స్థానంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, 123వ స్థానంలో యెమెన్, 124వ స్థానంలో మెడగాస్కర్, 125వ స్థానం అంటే చిట్ట చివరి స్థానంలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ఇది చాలా గుర్తుంచుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 125వ స్థానం 125వ స్థానంలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఉందన్నమాట. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అనే దేశం 125వ స్థానంలో ఉండి జిహెచ్ఐలో అత్యంత హీనమైనటువంటి స్థానంలో ఉందన్నమాట. అంటే చిట్ట చివరి స్థానంలో ఉండి అత్యంత ఆకలిగా ఉన్నటువంటి దేశంగా ఉందన్నమాట. నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే, మన భారతదేశంలో ఈ పోషకాహార లోపాన్ని
పారదోలడం కోసమని ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను. కొన్ని ప్రధానమైనటువంటి కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. వాటి గురించి కూడా చిన్న ఒక్కొక్క పాయింట్ మీకు అందిస్తాను. అదేంటంటే పోషణ్ అభియాన్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఈ పోషణ్ అభియాన్ అనేది ఈ పేదవారికి పోషకమైనటువంటి ఆహారాన్ని అందించడం కోసం అంటే మహిళలకి ఎక్కువగా ఈ కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది 2018 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నమాట. అంతేకాకుండా ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీలకి పోషకాహారం అందించడం జరుగుతోంది. అలాగే ఈట్ రైట్ మూవ్‌మెంట్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ అనే సంస్థ, అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటటువంటి సంస్థ ఈ ఈట్ రైట్ ఇండియా మూవ్‌మెంట్ అనే దాన్ని నిర్వహిస్తోంది. అలాగే ఫుడ్ ఫోర్టిఫికేషన్, ఇక్కడ మీకు ప్రధానంగా గుర్తుంచుకోండి, ఫుడ్ ఫోర్టిఫికేషన్, ఈ పదాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే ఆహారంలో ఫోర్టిఫికేషన్ అంటే కావలసినటువంటి ఏవైతే మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయో, అంటే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ, విటమిన్స్ ఖనిజ లవణాలని ఆహారంలో కలిపితే దాన్ని ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటారు. ఆ ఫుడ్ ఫోర్టిఫికేషన్కి ప్రయత్నం చేయడం. అంతేకాకుండా జాతీయ ఆహార రక్షణ చట్టం, ఈ ఆహార రక్షణ చట్టంలో అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని నిర్వహించడం ద్వారా కూడా మన భారతదేశంలో లక్షిత పౌర సరఫరా వ్యవస్థని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా చేస్తోంది. అంతేకాకుండా మిషన్ ఇంద్రధనస్సు, ఈ మిషన్ ఇంద్రధనస్సు అనే కార్యక్రమం ద్వారా మన దేశం అనేది 12 రకాల వ్యాక్సిన్ని, అంటే చిన్నపిల్లలకి సుమారు 12 రకాల వ్యాక్సిన్ని ఈ పిల్లలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ 12 రకాలైనటువంటి వ్యాక్సిన్ని అందించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా 12 రకాల వ్యాక్సిన్లు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఐసిడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్ అనే దాని ద్వారా 0 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలకి పోషకాహారాన్ని ఇవ్వడం, ప్రీ స్కూల్ విద్య ఇవ్వడం, ఆరోగ్య విద్యను ఇవ్వడం, అంతేకాకుండా ఇమ్యునేషన్ చేయడం, ఆరోగ్య పరీక్షలు చేయడం, ఇలా 6 రకాలైనటువంటి సేవల్ని ఈ ఐసిడిఎస్ ద్వారా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రజల యొక్క ఆధారంగా ఈ జిహెచ్ఐని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. ఈ రూపొందిస్తున్నటువంటి సంస్థ ఏది అనేటువంటి దాన్ని చెప్పుకున్నాం. అదేంటంటే కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్ హంగర్ లైఫ్ అనేటటువంటి సంస్థలు అనేవి ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇది మన గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేకపోతే డిప్యూటీ డిఓస్ కానీ జేఎల్స్ కానీ డిఎల్స్ కానీ అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్స్ కానీ ఇవన్నీ అందరికీ కూడా, అలాగే డిఎస్సి వాళ్ళకి కానీ ఇవి తప్పనిసరిగా చూసుకోవాల్సినటువంటి అంశాలు. మిత్రులా, మీరు తప్పనిసరిగా మీ మిత్రులు కూడా దీన్ని షేర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.